ఇది సరైనదో కాదో తెలుసుకొని నువ్వు పలానా వ్యక్తి మంచి పెద్ద చెడు పెద్ద అనేది నీవు నిర్ణయించడం బాగుంటుంది, బాగా ఉంటుంది. అందుగురించే ఏదన్నా కేసు కోర్టు వెళ్ళిందంటే వాళ్ళు ఎంతో సమయం తీసుకొని అభివృద్ధి అని ఆలోచించి దానికి సంబంధించినటువంటి గ్రూప్స్ అన్ని తీసుకొని పరిగణలో తీసుకొని అప్పుడు తీర్పు అనేది వెలువడుతుంది. కానీ తరచుగా మా జీవితాలు పనిచేసేది ఏంటి అంటే దాని మీద సరైనటువంటి అవగాహన ఉండదు, దానికి సంబంధించినటువంటి విషయం మనకు తెలియదు. ఒకటి ఎప్పుడు చూడలేదు, ఎప్పుడు ప్రత్యక్షంగా వెళ్ళలేదు, కానీ తీర్పు తీర్చేస్తాం. ఈ తీర్పు వల్ల మనకు జరిగేది ఏంటి అంటే నీవు అక్కడి గురించి చెడుగా భావిస్తున్నావు ఒకటి. రెండోది నువ్వు చెడుగా భావిస్తున్నావు తెలిస్తే అక్కడ నీకు గొడవపడుతుంటావు. అంటే మానవ సంబంధాలు దెబ్బతినడానికి కారణం ఏంటి అంటే తీర్పు చేయడము ఖండించడం. మొదట తీర్పు గురించి కనుక మనం ఆలోచించినట్లయితే తీర్పు మనందరూ ఎప్పుడు ప్రత్యక్షంగా చూసే మనం తీర్పు చెప్పాం. ఎవరో అలవాటు కానీ వెంటనే అది మనం ఆలోచించుకొని అన్ని చోట్ల మనం చేసేస్తున్నాం. ఎవరో ఏదో సందర్భంలో ఎన్నో ఒక చోట కనపడ్డారు, వెంటనే మనము సంతోషం వచ్చాము. అక్కడికి వెళ్ళాలంటే లేకపోతే అక్కడ కనిపించారు అంటే తప్పనిసరిగా చేస్తున్నాడు. అందుగురించే మనం ఎప్పుడు కూడా తీర్పు పద్ధతి లాగా చేస్తాం. అంటే ప్రభు అంటున్నా తీర్పు చేయకండి. ఎందు గురించి అంటే మీ గురించి దేవుడు తీర్పు చేయడం ప్రారంభించాడు అంటే మనం ఎప్పుడు దేనికి పరిగెత్తాలి. దేవుడు నీ యొక్క క్రియలు నా క్రియలు బట్టి నా ఆలోచన బట్టి తీర్పు చేయడం లేదు. అందుగురించే ఇంకా మనము సభ్యుల చక్కగా బ్రతుకుతున్నాము, జీవిస్తున్నాము. మనకి తీర్పు అనేది ఇతరుల గురించి చేయకూడదు అని చెప్తున్నాను. ఎందుకు నీవు తీర్పు తీర్చబడుతున్నా ఉండాలి అంటే నీవు మాకు తీర్పు చేయకున్నావు. ఇది ఒకటైతే రెండోది ఏంటి అనుకుంటున్నది ఈ తీర్పులోనే నీవు ఎంతో మందిని కోరుకుంటున్నావు, ఎంతో మందికి దూరం అవుతున్నావు. అది కుటుంబంలో నీ భర్తతో కావచ్చు, నీ భార్యతో కావచ్చు, నీ బిడ్డలతో కావచ్చు. కొన్నిసార్లు అందరూ కూడా అసత్యాన్ని వింటూ ఉంటాం, అసత్యాన్ని మనం చూస్తూ ఉంటాం. వాళ్ళు చెప్పారు కాబట్టి అంటే ఎప్పుడు మనకి థర్డ్ పర్సన్ ఇచ్చేది అంటే మూడో వ్యక్తి ఇచ్చేటువంటి దాన్ని బేస్ చేసుకొని తీర్పు చేస్తూ ఉంటాం. పలానా వ్యక్తి ఇది, పలానా వ్యక్తి ఇలా అనేసి మనం నిర్వహించుకుంటాం. కానీ అందుగురించే నీకు సమర్థవంతమైనటువంటి ఆలోచన అవగాహన లేదు కాబట్టి అంటే తీర్పు చేయకపోవాలంటే దేవుడు నీకు ఆశీర్వదించినట్టే. అందుగురించి మనం ఎప్పుడైనా మనిషికి ఉన్నటువంటి స్వభావికమైనటువంటి బుద్ధి అంటే వెంటనే ఒక కంక్లూషన్ చేయలేదు, ఒక ముగింపు వచ్చేసి అందుగురించి మనం ఇతరుల గురించి మనకు ఉన్నటువంటి మనస్పాలు ఏంటి అంటే వాళ్ళ వ్యక్తి ఈ విధంగా ఉండొచ్చు, వాళ్ళ వ్యక్తి ఆలోచించవచ్చు అనేసి మనం ముగింపు వచ్చేసి అతని గురించి చెడుగా మాట్లాడుకుంటూ చెడుగా చెప్పుకుంటూ ఆ చెడుగా వాళ్ళ గురించి ఆయన వ్యక్తి అసాసినేషన్ వాళ్ళని చంపేస్తూ ఉంటారు. వాళ్ళ వ్యక్తుల వల్ల చంపేస్తూ ఉంటారు. అందుగురించి పొరపాటు మీరు ఈ యొక్క దేవుడు కనికరం వాడు ఉన్నట్టు మీరు కూడా కనికరం కలిగి ఆ తీర్పు చేయకండి అన్నది ఒకటి. రెండోది వచ్చేసరికి మీరు ఇతరులను ఖండించడం అంటున్నారు. ఖండించడం అంటే తీర్పు చేయడం మొదలు పెడితే, రెండవది ఖండించడం అంటే ఇంకా లోనైంది. ఏంటి అక్కడ ఖండించడం అంటే శిక్షకి నువ్వు చేసేది శిక్ష.
తీర్పు చేసిన తర్వాత ఖండన ఏంటి ఆ పనిష్మెంట్ ఇవ్వడం. కానీ మీరు చూసేసరికి మీరు ఇతరులను ఖండించకండి అంటున్నాను. ఈ ఖండించడం వల్ల కూడా మనం అనేక మంది లోపడుతున్నారు. అనేక మంది ప్రతి దానికి ఏదో విషయంలో ఖండించుకుంటూ పోతూ ఉంటే మన కుటుంబాల్లో మన దగ్గరగా ఉండగలుగుతారు. మనం ఇష్టపడే వాళ్ళు ఎవరు ఉన్నారు, మనం ఏది చెప్పినా కానీ ఏదో చెప్పినా కానీ ఆ ఖండన అనేది మన కుటుంబాల్లో కలిగి రాదు. దానివల్ల మనలో మన యొక్క మానవ సంబంధాన్ని కోల్పోతాము. ఈ రెండు కూడా ఏంటి? మానవ సంబంధాలను కోల్పోయే ఆలోచనల్ని తీర్చడం కానీ ఖండించడం కానీ. ఇక ఈ రెండింటికి ఇదైతే వీటికి పరిష్కార మార్గాన్ని కూడా ఆలోచిస్తూ ఉన్నాడు. ఎలా ఖండించినా తీర్పు చేసినా కానీ ఆ వల్ల నష్టపోతూ ఉంటే మరి ఈ నష్టాన్ని ఎలా భర్తీ చేసుకుంటాము? ఎలా భర్తీ చేసుకుంటాం అంటే ఇక్కడ దానికి రెండింటికి రెండు మార్గాలు ప్రవేశిస్తున్నారు. మొదటిది క్షమించండి. క్షమించడం ద్వారా ఇప్పుడు నీకు పలానా వ్యక్తి తప్పకూడదు, ఎవరో చెప్పారు, ఏదో విన్నాను, ఏదో గమనించాను. గమనించినప్పుడు మీరు చేయవలసింది ఏంటి అంటే క్షమించండి. క్షమించండి. ఆ క్షమాపణ వల్ల ఈ ఇద్దరు ఉన్నటువంటి ఆ అనుభవం తెగిపోదు. ఎవరో చెప్పారు, అది వాస్తవమా కాదన్నది మనకు తెలియదు. మొదట ఎవరు చెప్పి ఆధారపడిన రోజుల్లో ఈ ఇద్దరు మధ్య ఆ మంచి బంధాన్ని మరి కోరుకోకుండా మీరు క్షమించడానికి ప్రయత్నం చేయండి. ఎప్పుడైతే నువ్వు క్షమిస్తామో ఆ క్షమాపణలోనే నీవు అన్నది గెలుస్తున్న మనిషి అవుతావు. నువ్వు ఓడిపోకూడదు, అప్పు ఓడిపోకూడదంటే తప్పనిసరిగా ఇతరులుగా ఒకరికొకరు క్షమించుకునే గుణాన్ని మనం అలవాటు చేసుకోవడానికి ప్రవర్తిస్తున్నాను. మరి ఇంకొకటి కూడా ఇతరులలో మనం గెలుచుకునే విధానం ఇక్కడ చూపిస్తుంది ఏంటి అంటే మీరు ఇతరులకి వసపెట్టండి. ఇతరులకి మీరు వసపెట్టండి. ఇవ్వటానికి సిద్ధంగా ఉండండి. ఏది ఇవ్వాలి అంటే ఎవరు ఏది మీ నుంచి ఆశిస్తారు. కొన్నిసార్లు మనకు కూడా ఉంటుంది, మీరు ఇతరులు మీకు ఏది చేయాలని మీరు భావిస్తారో మీరు ఇతరులకు చేయండి. ఇవ్వటం అంటే ప్రతిదీ కూడా మనము డబ్బు వాడము, ధనం వాడము, లేకపోతే వస్తువులు కారణం లేదు. ఇవ్వటం అనేసరికి నువ్వు మంచిగా క్షమించగలగడం కూడా ఇవ్వగలగండి, సహనంగా ఉండటం కూడా ఇవ్వగలగండి. ఇంకా మనం చూసినట్లయితే ఏదైతే మన నుంచి ఆశిస్తామో ఆ ఇతరులకు చేయాలనుకుంటాము. ఇతరులు మనకి ఏది చేయాలని మీరు భావిస్తారో అది మీరు ఇతరులకు చేయండి. ఇతరులను ప్రేమగా చూసుకోవాలి, ఇతరులను క్షమించాలి, ఇతరులను నాతో ఓర్పుగా ఉండాలి, ఇతరులను ఎప్పుడు కూడా ఎప్పుడు మిస్లీడ్ చేయకూడదు అని మనం అనుకుంటాం కదా. అలాంటిది ఇతరులు చేయాలి. అందుకే ఆ ప్రభు ఈ మాట చెప్పిన తర్వాత ఇదే మోషే చట్టము ప్రవక్తల జ్ఞాపకం. అంటే ఏంటి? నువ్వు ఎప్పుడైతే ఇష్టమో నీ నుంచి నువ్వు ఇతరులకు చేయకపోతున్నావో అది ఇతరులు చేసినప్పుడు నీవు మోసే చట్టాన్ని నెరవేర్చగలుగుతావు. అలాగే ప్రపంచాన్ని నెరవేర్పు చేసే మనిషి అవుతావని ప్రభు ముఖ్య వాక్యం ద్వారా చదువుతున్నాము. తరచుగా మన జీవితంలో ఏంటి అంటే ఈ రెండు వచ్చిన జ్ఞాపకం. ఏది? నీవు చేసేటువంటి తీర్పు వల్ల అనేక మంది నష్టపోవచ్చు, బాధపడవచ్చు, దుఃఖానికి గురవచ్చు. అలాంటి తీర్పు ఇతరులు ఏదో దయచేసి ఇవ్వకండి. ఎందుకు తెలుసా? అట్లాంటి తీర్పు ఇవ్వడం వల్ల నీవు కూడా తీర్పులో దానికి సిద్ధంగా ఉండాలి. దేవుడు నీ యొక్క తప్పిదములు ఇచ్చే కదా మనం ఏ పాటి కూడా తెలవగలుగుతాము. అందు గురించి ఈ విషయాన్ని దుర్భాషలో మనం చదువుకుంటున్నాము. కాబట్టి మన జీవితాలలో తీర్పు కన్నా ఈ రెండింటి ద్వారా ఇతరులను కోరుకుంటే క్షమించుతాము, ఇతరులకు ఇవ్వడం ద్వారా మనము మన కోల్పోయే వాటిని మనం
సంపాదించుకోవచ్చు, జయించవచ్చు అనేటువంటి విషయాన్ని మనము పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్.